మనం ఎలా వారి దగ్గర నుంచి అవుట్పుట్ కరెక్ట్గా ఉండాలి, ఎట్లుంటేనే ఎలా శాసించగలం? నథింగ్ కదా. కనుక దినాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మంచి వారిగా మనం ఆయన దృష్టిలో కనబడాలి అంతే. అప్పుడు నీకు జ్ఞానం ఇస్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో. అప్పుడు తెలివినిస్తాడు, ఎలా బ్రతకాలో. అప్పుడు నీ జీవితంలో ఆనందం ఇస్తాడు, దుఃఖంలో కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమంటున్నాడు ఒకసారి చదవండి. ఆనందించుడి, మరలా చెప్పుతును, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కాదు. ఎల్లప్పుడు అంటే ఏంటి? ఎప్పుడని చెప్పమాకండి. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు అనమాకండి. ఎల్లప్పుడు అంటే ఏంటి? కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, సంతోషం కూడా ఏం చేయాలి? హ్యాపీనెస్ కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్పమంటారా? యాకోబు రాసిన పత్రిక 1:2 చూడండి ఒకసారి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు దాన్ని ఎలా ఎంచుకోవాలంట? మహానందంగా ఎంచుకోవాలంట. ఎలా ఎంచుకోవాలి? మనం ఎట్లా ఎంచుకుంటాం? ఈ బ్రతికెందుకో, చస్తే బాగుండు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? శోధన వచ్చింది, సహించో, ధైర్యంగా ఎదుర్కో, భరించో, నిలబడో, ఓ మంచి జీవితాన్ని ఇస్తాడు. జ్వరం వచ్చింది, తగ్గదండి. మోటివేషన్ క్లాసులు పెట్టారు యవనస్తుల కొరకు మోటివేషన్ క్లాసులు పెట్టారు కాలేజీ స్టూడెంట్స్కి. ఆ మోటివేషన్ క్లాసులకి ఒక సినిమా డైరెక్టర్ని పిలిచారు, హీరో కమ్ డైరెక్టర్. ఆయన్ని పిలిచారు మోటివేషన్ క్లాసులకి. ఆయన వచ్చాడు మోటివేషన్ క్లాసులకి. అందరూ అనుకుంటా ఉన్నారు, ఈయన వల్ల ఏంటి ఉపయోగం, ఈయన వచ్చాడు దేనికి అనుకుంటా ఉన్నారు. ఆయన్ని ఎందుకు పిలిచాడో ఆ మోటివేషన్ క్లాస్కి పిలిచిన ఆయనకి తెలుసు ఆయన స్టోరీ ఏంటో. కానీ వీళ్ళందరికీ తెలియదు. అసలు ఆయన నేను సినిమా హీరోనంటే ఎవరు నమ్మట్లా, నేను హీరోని రా బాబు అంటే ఎవరు నమ్మట్లా. అర్థమైందా? అయితే మోటివేషన్ క్లాసులకు వచ్చిన ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని తెలుసా? నేను 18వ ఏట హీరోగా సినిమాలు తీసా, 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఆ తర్వాత నేను సివిల్కి ప్రిపేర్ అయ్యి వేరే స్టడీకి ప్రిపేర్ అయ్యి అటు స్టడీ పర్పస్ ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ 10 కోట్లు పెట్టాడంట. మరలా 10 కోట్లు లాసంట. తర్వాత దేవుడు ఇప్పుడు 10 కోట్లకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడంట. ఆయన అంటున్నాడు, ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాం, నమ్మకం నీలో ఉంచు. ఎన్నిసార్లు పడ్డా తిరిగి లేవగలం. ఉదాహరణకు నేనే సాక్ష్యం. సమస్య అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు సమస్యను బట్టి కృంగిపోమాకు, నలిగిపోమాకు, సమస్య వైపు చూడమాకు, ఆనందించి ఎల్లప్పుడూ. ఈ రోజున ప్రభు సెలవిస్తున్నాడు, ఒక అన్యుని సైతమే తన జీవితాన్ని ఒక మోటివేషన్ చేసుకుని, ఒక లైఫ్ స్టైల్ని మార్చుకుని అనేకులకు మోటివేషన్లో ఉన్నతంగా క్లాసు చెప్తాయి. ప్రభువుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలి? ఇంకా సమస్య ఏముంది, పోనీ అని నిందేగా. ఏసన్న గారు అన్నారు, నిందా ఒక 100 అన్నాడు, నిందా ఒక 100 అన్నాడు. తెలుసా మీకు? కనుక బాధపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు అది నీకు మేలే. నీ జీవిత అభివృద్ధి కోసం, నువ్వు బలహీనమైన పరిస్థితుల్లో, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్న పరిస్థితుల్లో, లోక సంబంధమైన ఆలోచనతో పెనవేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు అడ్డుబండ వేయటానికి, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మెరుగుపరచడానికి, ఒకవేళ దేవుడు అలాంటి పరిస్థితిని కల్పిస్తే ప్రభువా నీకు స్తోత్రమైన స్వాగతించు, ప్రభు పాదాల పట్టుకుని కన్నీరు కాచు. ఆమేన్. దేవుడు మంచి భవిష్యత్తుని కొరకు సిద్ధపరుస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి, ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు ఒకవేళ అది అనుమతించాడేమో, ఆ శ్రమను స్వాగతించు. మేలు చేసిన మేలును స్వాగతించావు కదా, ఏవో అంచాడు కదా. ఆయన నీకు ఉపకారం చేస్తున్నప్పుడు సంతోషంగా స్వాగతించావే, అది కీడు జరిగిస్తే ఎందుకు స్వాగతించవు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకపో అని అన్నాడే. అంటే తన జీవితంలో ఎంత అనుభవించి ఉండొచ్చు, ఎంత రుచి చూసి ఉండొచ్చు. రోజున స్వాగతించు. కొన్నిసార్లు దేవుడు నీ జీవితానికి మేలు చేయడానికి.
ఎందుకంటే నువ్వు చేసే పని ఆయనకు మహిమ తావాలి. నేను చేసే పని దేవునికి మహిమ తావాలి. నేను మాట్లాడే మాట దేవునికి మహిమ, నువ్వు మాట్లాడే మాట దేవునికి మహిమ. ఈరోజు ఆయన మహిమ తీసుకొచ్చే మాట నీ నోట వస్తే ప్రభా నీ స్తోత్రం అని స్తుతించు. లేదు, రావట్లేదా? ప్రభా నాలో ఉన్న నిరాశ నిస్పృహలు నన్ను బాధిస్తున్నాయి, నన్ను కృంగజేస్తున్నాయి, ఇటు బలహీనమైన ఆలోచన నుంచి నన్ను నడిపించు, నిన్ను మహిమపరిచే భాగ్యం నాకు దయచే ప్రభు అని ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఆయనను మనము మహిమపరచాలి అంటే, ఆయన ద్వారా మనము మహిమ తెచ్చుకునే వారంగా ఉండాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి. ఒకటి, మన పుట్టుక ద్వారా ఆయనకు మహిమ తీసుకురావడానికి మనల్ని పుట్టించాడు దేవుడు. రెండవది, మనం చేసే పనుల వలన దేవునికి ఏం తీసుకురావాలి? మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలి. మూడవది, ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి, చదవండి లేఖన గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. మీకేది ఇష్టమో అడుగుడి. ఏంటంట? దేవుని మాటలు మన దగ్గర నిలిచి ఉండాలి. ఈరోజు నిలిచి ఉంటున్నాయా? ఏమ్మా నా సహోదరి సోదరుడా, దేవుని మాటలను యందు నిలిచి ఉంటున్నాయా? నీ ఇష్టాలు కొన్ని నెరవేరకపోతే ఒక్కటే అర్థం చేసుకో, అంటే దేవుని మాట నందు నిలిచి ఉండట్లేదేమో. నేను ఆయన మాట ప్రకారం నేను ఉండట్లేదేమో. అందుకనే ఈరోజు ఈ కార్యం నా జీవితంలో జరగల, అందుకనే ఈ మేలు నా జీవితంలో జరగట్లా. ఒకవేళ నేను ఆయన మాట ప్రకారం ఉండుటకు నేనేం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఎలా ఉండగలను ఆయన మాట ప్రకారం, ఎలా బ్రతకాలి ఆయన మాట ప్రకారం, ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం నేను ఎలా చేయాలి? ప్రతి దేని బిడ్డలారా దయచేస్తే గమనించండి, భార్యాభర్తలు ఇరువురికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. తల్లిదండ్రుల కుటుంబానికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సంఘానికి విశ్వాసులకు మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవి లేని దినమున సంఘం నిలబడదు, సేవకుడు ఉండడు, భార్య ఉండదు, భర్త ఉండడు, కుటుంబం ఉండదు, బిడ్డలు ఉండరు. నిలిచి ఉండాలి. నా భర్త నా మాట చెప్పాడు, మాట ప్రకారం జీవిద్దాం, ఎదురు చూద్దాం. దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఈ మాట ప్రకారం బ్రతుకుదాం, ఎదురు చూద్దాం. ఇదిగో పలానా సహోదరి మాట చెప్పింది, ఎదురు చూద్దాం. పలానా అన్నయ్య మాట చెప్పాడు, పలానా తమ్ముడి మాట చెప్పాడు, ఎదురు చూద్దాం. అంటే నిలిచి ఉండటం అంటే ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండటం. మరి దేవుని మాట ప్రకారం ఎంతవరకు కట్టుబడి ఉంటున్నాం? మన ఆత్మీయ జీవితాలు ఎంతవరకు కట్టుబడిన జీవితాన్ని కలిగిన వారికి ఉంటున్నాం? చెప్పండి. ఈరోజు కట్టుబడి ఉంటే మనలో నూతనమైన కార్యం దేవుడు చేస్తాడు. ఆయన మాట ప్రకారం, అయ్యా నేను ఏమి వినలేకపోతున్నానయ్యా, నీ మాట నేను ఏం పెడచెవున పెట్టాను ప్రభా, ఒక్కసారి నాకు తెలియచేవా? ఆయన మాట వినకపోవటం ఏమంటాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. ఆ మాట వినకపోవటం వల్ల ఏం కలుగుతుంది ఒకసారి చదవండి. మీ దోషములు వాటి క్రమము తప్పించును, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. క్రమం తప్పిస్తుందంట. ఈ రోజున నీ అభివృద్ధి క్రమము తప్పిపోతుందంటే, ఏదో మిస్టేక్ ఉంది. ప్రభు నాతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, మిస్టేక్ను సరిచేయాలి. నా అభివృద్ధి క్రమాన్ని తప్పించే లోపం ఏదన్నా ఉంది అంటే ఆ లోపాన్ని నేనేం చేయాలి? సరి చేసుకోవాలి. అది సరి చేసుకోకపోతే అభివృద్ధి నాకు రాదు. అభివృద్ధి రాకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? కన్నబిడ్డ ఎదుగుదల లేకుండా, ఎదుగు పొదుగు లేకుండా ఉంటే కన్నబిడ్డ విషయంలో తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారు. ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటి? ఏదో లోపము, శారీరక లోపం ఏదో ఉంది. అందుకని ఆ బిడ్డకి ఏం రావట్లా? ఎదుగుదల రావట్లా.
ఇప్పుడు హాస్పిటల్ నేను హాస్పిటల్ తిప్పుతాం ఈ బిడ్డ ఎదుగుదల కోసం. అంటే లోపాన్ని సరి చేసుకోవడానికి ఏ డాక్టర్ మంచి మందు ఇస్తాడా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి వైద్యం దొరికిద్దా, ఆ వైద్యం ద్వారా ఈ బిడ్డను మంచి వైద్యానికి చూపించాం, మంచి భవిష్యత్తు ఇద్దామని ఎంతగా చూస్తాం. ఇప్పుడు నీ ఆత్మీయ జీవిత విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించాయి. క్రమము తప్పిస్తుంది ఆయన మాట నిలిచి ఉండకపోవటం వల్ల. ఈ రోజున ప్రార్థించు, ప్రభువా నీ వారు నా మహిమను చూచెదరన్నావు, నీ మహిమను నేను చూడలేకపోతాను. కారణం ఏంటంటే నీ మాట మీద నిలిచి ఉండలేకపోతున్నానయ్యా. యోహాను సువార్త 15:8 కూడా చదవండి. 15:8 అంటాడు కదా, ఏంటంట మనం ఏం చేయాలి? ఆయన మాట ఎప్పుడైతే వింటామో మనం ఫలిస్తామంట. ఏం చేస్తాం? ఫలిస్తాం. ఫలభరితమైన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఫలింపు జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మాటను విను. ఈ రోజు నుంచి ఆలోచించాయి, ప్రభా నీ మాట వింటానయ్యా, నీ మాట వింటా, నీ మాట ఏం చెప్పో దాని ప్రకారం ఉంటానయ్యా, దాని ప్రకారమే పెరుగుతుందా. పక్కన వాళ్ళు ఏమైపోయినా నాకు బాధ లేదయ్యా, ఎట్టున్నా నాకు అనవసరం అయ్యా, నీ మాట మాత్రం నేను వింటానయ్యా. ఆయన మాట మీద మనసు పెట్టు. ఎందుకంటే ఈ రోజున నువ్వు వీళ్ళంక వాళ్ళతో వీళ్ళతో కలిసి ఆలోచన చేసి మనసును పాడు చేసుకుని ఆయన మాటను పెడచెవున పడేసి నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, నీ దీవెన్ని కోల్పోతున్నావు. నీకు అర్థం అవట్లా. అటు క్రమాన్ని తప్పిపోతున్నాయి, నీకు అర్థం కావట్లా. ఏమో నా బ్రతికింతేలే, నా జీవితం ఇంతేలే అని మరలా వాటి వైపు మనసు పెట్టుకుంటున్నావు. ఇక ఇంతే, నా తలరాత ఇంతే అని అనుకుంటున్నావు. నీ తలరాత అది కాదే. దేవుడు నిన్ను అలా ఉంచడానికి పుట్టించలేదే, బహుగా ఫలించడానికి దేవుడిని పుట్టించాడు. ఆమేన్. ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఇంతే, నా తలరాత ఇంతే, నా కర్మ ఇంతే అనుకోవడానికి కాదు నేను పుట్టించింది. ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి పుట్టించాడు. ఈరోజు ప్రభు నీ మాట వినకపోవటానికి, ప్రభు నీకు మేలు చేయకపోవటానికి, ప్రభు నీకు ఉపయోగకరమైన కార్యాలు నీ జీవితంలో జరిగించలేకపోవడానికి కారణం ఏంటి? క్రమం తప్పిస్తున్నావు కదా. క్రమం తప్పించే పనులు నీలో వస్తున్నాయి కదా. ముందు ఆ పనులను మార్చుకో. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. అర్థమైందండి? ఎవరి నిమిత్తం గొప్ప భాగ్యం అన్నాడు? క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. మరి నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు? అసలు అదే కరెక్ట్. ఎంతకాలం? ఓపుకున్నంత వరకు. ఆ తర్వాత ఏం చేస్తాం? ఆ తర్వాత ఏం చేస్తారు? నా జీవితంలో నాతో దేవుడు మాట్లాడిన మాటలండి అనుభవపూర్వకంగా చూస్తున్నా. నా కుమారుడా, ఓపిక ఉన్నంత వరకు ఏ మానవుడైనా తను గజ్జరగాడిలాగా తిరుగుబాటు చేస్తాడు. ఓపిక పోయిన తర్వాతే ఏం చేస్తాడంట? ఒక్కసారి ఆలోచించండి. ఎంతవరకు ఓపిక? చాసి పెట్టి 104 జ్వరం వస్తే చాలు 3 రోజులు. ఎక్కడికెళ్ళిద్ది ఓపిక? ఎట్టెళ్ళిద్దండి? అరిసే అరుపు ఎట్టెళ్ళిద్ది? మాట్లాడే మాట వెళ్ళిద్ది? నడిచే నడకెట్టెళ్ళిద్ది? కాళ్ళు పడతాయా సరిగ్గా రోడ్డు మీద? చూపు కనబడిద్దా సరిగ్గా? ఏమండి, చేతులు లేస్తాయా? ఏంటండి మనిషి జీవితం? ఒక్కసారి ఆలోచించండి. ఏముంది జీవితానికి? ఉన్నది ప్రభువా నీకు స్తోత్రం. ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకోవడం తప్ప, ఆయనకు సమర్పించుకుని ప్రార్థించడం తప్ప చెయ్యగలిగింది ఏది లేదు. ఒకటే లోపము నీలో ఉంది అని నీకు తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకో. నీ అభివృద్ధిని ఆటంకపడుతుంది ఏదో ఆటంకపరిచే వాటిని వదిలిచ్చేయి, పక్కన పడాయి.
ఇదిగో ఇది నా అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది, ఇది నాకు వద్దు, అవసరం లేదు. అదే నీకు సంతోషాన్ని ఇచ్చేదైనా సరే, ప్రభు నాకు వద్దయ్యా, నా అభివృద్ధిని ఇది ఆటంకపరుస్తుందయ్యా, ఈ ఆటంకపరిచేది నాకు వద్దు ప్రభు అని ప్రార్థించాయి. ఒకవేళ అది నీకు ఆనందాన్ని కలిగించేదైనా సరే, అల్పకాల ఆనందాన్ని కలిగించే దాని వైపు మనసు పెట్టకు, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే దేవుని వైపు మనసు పెట్టా. ఆమేన్. ఎందుకంటే అల్పకాల ఆనందం అంటే ముంతడు నీళ్ళు. ముంతడు నీళ్ళు ఏమిచ్చింది? ఆ టయానికి దాహం తీర్చిద్ది. కానీ బాణెడి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అసలు దాహమే కాకుండా చేయాలనుకుంటున్నాడు. నీకు దాహం వేసినప్పుడు అలా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ముంత నీళ్ళకే ఆశపడతాం. బాణెడి నీళ్ళకి బాబా వద్దయ్యా, మాకు వద్దయ్యా. ఎందుకు? ఈరోజు ఇది గడిచిపోతే, ఇలా ఉంటే, ఇది జరిగితే చాలు, ఏముంది దానిలో? నా ప్రియ సహోదరి సోదరుడా, ఒక్కసారి పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన వారి ద్వారా నేను మహిమ తెచ్చుకుందును, నా మహిమను వారికి చూపెదను అంటున్నాడు దేవుడు. దేవుని మహిమను మనము చూడాలి అంటే ముందు ఆయన మహిమపరిచే వారికి ఉండాలి. ఒకటి, ఆయన మహిమను ఎలా పరచుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు? మన పుట్టుక ద్వారా. రెండవది, మనం చేసే పనుల ద్వారా. మూడవది, మన అభివృద్ధి ద్వారా. నాలుగవది, ఆయన మహిమపరిచే విధానము. చదవండి, ఈ మాట చదువుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నాలుగవదిగా ఆయన మహిమపరిచే, అమ్మా అయ్యా, మన మరణము దేవునికి ఏం తేవాలి? మహిమ తీసుకొచ్చి రావాలి. మన మరణము దేవునికి ఏం తీసుకొచ్చేదిగా ఉండాలంట? మహిమ తెచ్చేదిగా ఉండాలంట. ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మన పుట్టుకలో దేవుని మహిమ ఉంది. బాగా గుర్తుపెట్టుకుందాం. మన పుట్టుకలో ఏముంది? దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. తర్వాత మనం చేసే పని వలన దేవునికి ఏం తీసుకొచ్చేవారంగా ఉండాలి? మహిమ తీసుకొచ్చేవారంగా ఉండాలి. మూడవది, మన అభివృద్ధి ద్వారా దేవునికి ఏం తీసుకొచ్చేవారంగా ఉండాలి? మహిమ తీసుకొచ్చేవారంగా ఉండాలి. నాలుగవది, మన మరణం ద్వారా కూడా దేవునికి మహిమ. దేవుడు లేఖన గ్రంథంలో రాసి ఉంచిన మాట మరొకసారి మూలవాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట అంటున్నాడు కదా, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి, అప్పుడు సమస్త జనములు ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చేదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఆమేన్. ఈరోజు నీ క్రియలు నీ తలంపులు దేవునికి బాగా తెలుసు. దేవునికి మరుగై ఉన్నది ఏది లేదు. ఒకవేళ చిన్న మాట మీతో పంచుకున్నా, బాగా మనసును పెట్టుకోండి. ఎవరి వాని క్రియలను బట్టి వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరి వారి క్రియలను బట్టి అంట? వాని క్రియలను బట్టి. నా క్రియలను బట్టి నాకే వచ్చింది ప్రతిఫలం, నీ క్రియలను బట్టి నీకే వచ్చింది. భార్య క్రియలను బట్టి భార్యకే, భర్త క్రియలను బట్టి భర్తకే, బిడ్డల క్రియలను బట్టి బిడ్డలకే, తల్లిదండ్రుల క్రియలను బట్టి తల్లిదండ్రులకే. ఎవరి క్రియలను బట్టి వారు ఏం అనుభవిస్తారు? ప్రతిఫలాన్ని అనుభవిస్తారు, అంతే. భర్త మంచి చేస్తాడనుకో, ఆ మంచిలో కొంత భార్యకి వెళ్ళిద్ది. కానీ భార్య చెడు చేస్తుంది అనుకో, ఆ చెడు కొంత భర్తకు వచ్చింది. అంతేగాని పూర్తిగా భర్త వైపు తిరగదు, పూర్తిగా భార్య వైపు తిరగదు. అర్థమైందా? పూర్తిగా బిడ్డల వైపు తిరగదు, పూర్తిగా సమాజం వైపు తిరగదు. కానీ నీ క్రియలు నీ వెంట వస్తాయి, నేను విడిచిపెట్టవు, ఎవరిని విడిచిపెట్టవు. వాని క్రియలు వాని వెంట వస్తాయి అంటున్నాడు. కనుక ఈ రోజున ప్రభు సెలవిస్తున్న శ్రేష్టమైన మాటలో, ప్రభుకి ఇష్టంగా దేవుని మహిమపరచువారుగా, దేవుని గణపరచువారుగా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశీర్వాదానికి వారసత్వాన్ని కలిగిన వారుగా ముందు మన జీవితాల్లో ఒక్కసారి దేవునికి అప్పగించుకుందాం. ఆయన మన తలంపులను మన క్రియలను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ నీ భర్త క్రియలు నీకు తెలియకపోవచ్చు, నీ భర్త ఆలోచన నీకు తెలియకపోవచ్చు, నీ భార్య తలంపులు నీకు తెలియకపోవచ్చు, నీ భార్య యొక్క ఉద్దేశం నీకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు నీకు తల్లిదండ్రుల ఉద్దేశాలు నీకు తెలియకపోవచ్చు. మొన్నటి కాలం నువ్వు సహోదరి నాతో ఒక మాట ఉంది, ఏముందండి తప్పు చేసేవాళ్ళు ఎక్కడైనా చేస్తారు, ఎక్కడ చేయాలని ఏముందండి అన్నారు. ఎక్కడైనా తప్పు చేసేవాళ్ళు చేస్తారు, కానీ ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఒకవేళ ఇక్కడ లేడనుకోవడానికి లేదు,
దేవుడు ఎక్కడైనా తప్పకుండా ఉంటాడు. ఆయన్ని కనుమరిచి ఆయనకు మరుగయ్యి ఏ మానవుడు ఏ పని చేయలేడు. ఈచ్ వన్ నాతో సహా. నేను ఆయనకు మరుగే ఒకవేళ చేస్తున్నాను అనుకుంటే అర్థం ఏంటంటే, పిల్లంట పాలు తాగుతా ఏం మూసుకునేదంట, కళ్ళు మూసుకుని అనుకునేదంట, నన్ను ఎవరు చూడట్లేదు అనుకునేదంట. అర్థమైందండి? పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకునేదంట. అది దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే ఆలోచన నీకుండేది ఎక్కడున్నా సరే. ఒకటి తప్పు చేయాలని ఆలోచన ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఎక్కడ నువ్వు చేసినా దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన మరుగా ఏది చేయలేవు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు ఉంటాడు. ఒక వ్యక్తి అంట అసలు దేవుడికి తెలియకుండా ఒక చోట దాక్కోవాలనుకున్నాడంట. దేవుడు తన్నాడంట, దేవుడా నువ్వు తెలియని చోట్ల నేను దాక్కుంటాను అన్నాడంట. ఓకే, వెళ్ళి దాక్కోబో అన్నాడంట. వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సముద్రం అడుక్కెళ్ళి కూర్చున్నాడంట. దేవుడు అన్నాడంట, నా కుమారుడా ఇక్కడే నన్ను వచ్చి కూర్చున్నా అన్నాడంట. ఊరు ఇంత చీకట్లో సముద్రం అడిగిన ఎలా ఉంటుంది తెలుసా? చీకటిగా ఉంటుంది, నీళ్ళన్నీ చల్లగా ఉంటాయి. అడుక్కెళ్ళి కొద్ది భయంకరమైన చీకటి, నీళ్ళని చల్లగా ఉంటాయి. ఇక్కడైనా నువ్వు వచ్చి కూర్చుందన్నాడంట. ఊరు ఏడకొచ్చి కూర్చుంటే కనపడ్డానని చెప్పేసి ఆయన భూమి లోపలికి వెళ్ళి కూర్చున్నాడంట. నా కుమారుడా ఏడైనా నువ్వు కూర్చుందన్నాడంట. ఊరి మళ్ళీ ఏడకొచ్చాడు కదా అని మరలా వెళ్ళిపోయి ఆకాశం పైకి వెళ్ళి కూర్చున్నాడంట. నా కుమారుడా ఇంతేనా నువ్వు ఎక్కిందన్నాడంట. అప్పుడు అన్నాడు, ప్రభువా నేను ఎక్కడున్నాను నీకు మరుగై నేను ఉండలేదయ్యా అంటాడు కీర్తనకారుడు. నేను ఎక్కడున్నాను నీకు మరుగై నేను ఉండలేనయ్యా. ఆయనకి బాగా తెలుసు. ఆయనకి బాగా తెలుసు నీ క్రియలు, నీ తలంపులు ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన తన మహిమను నీకు చూపించాలనుకుంటున్నాడు. తన మహిమను నీకు చూపించాలనుకుంటున్నాడు. అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. గొప్ప కార్యాలు, ఊహకందని గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు కను విను ఎరగని గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఏమిటి అంటే, రోజున యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఒక వ్యక్తిని తీసుకుని వెళితే ఆ వ్యక్తిని ప్రభు చూశాడు. ఆ ఇల్లంతా పైన కప్పు తీసేసి ఆ కప్పు పై నుంచి కిందకి దించేస్తారు. ఆ వ్యక్తిని దించేస్తే ప్రభు ఆ వ్యక్తిని చూసి, పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని, నీ పాపాలు క్షమించబడ్డ నీ పరుపెత్తుకున్నాడు అన్నారు. అనగానే పక్కన వాళ్ళందరూ అన్నారు కదా, ఏమన్నారు తెలుసా? కించపరిచి మాట్లాడారు, దూషించి మాట్లాడారు. అసలు ఈయనకేంటి అధికారం పాపాలు క్షమించడం? ఈయనకి ఎవరిచ్చారు అధికారం? దేవుడు ఇవ్వాలి కదా, దేవుడు కదా క్షమించేది, ఈ మనిషికి క్షమించడం ఏందని మాట్లాడారు. అప్పుడు దేవుడు అక్కడ చక్కటి సమాధానం చెప్పాడు. ఆ తదుపరి ఆయన పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇలా దేవుడు అనేక మంది కుష్ఠరోగులను బాగుపరచడం ఇలా జరగటం వల్ల ఆడ జరిగిన కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలు, సూచకులు, మహత్కారాలను బట్టి అంట వారు దేవుని మహిమపరచరి అని రాయబడి ఉంది. ఏం చేస్తారంట? దేవుని ఈ దినాన నిన్ను మహిమపరిచే భాగ్యం నాకు కావాలి, నిన్ను కనపరిచే భాగ్యం నాకు కావాలి, నిన్ను ఆరాధించే భాగ్యం నాకు కావాలి, నిన్ను కొనియాడే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం నాకు కావాలి. శాంతి స్వరూపైన దేవుడు ఉండు. సృష్టికర్తైన దేవునికి మరుగే నువ్వు బ్రతకలేవు. కనుక దయచేసి గమనించండి, ఈ లోకమందు నన్ను దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే చాలు. పవిత్రంగా నేను బ్రతకాలి, నా అభివృద్ధికి ఆటంకం పెట్టే ఈ పాపం నేను విడిచిపెట్టాలి, ఈ పాపపు ఆలోచన, శాపపు ఆలోచన నుంచి విడిపించబడాలి. ఎందుకంటే ఆయన మహిమపరచడానికి ఆటంకంగా మారుతున్న ఈ పాపం కనుక అట్టి పాపం నాలో లేకుండా చేయ్యా, అట్టి శాపం నాలో లేకుండా చేయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. ప్రభువుని అడుగు, ప్రభా నిన్ను మహిమపరిచే జీవితం నాకు కావాలయ్యా. నా పుట్టుక నీకు మహిమ తీసుకొచ్చింది, నా ఎదుగుదల, నేను చేసే పని నీకు మహిమ రావాలి, నా అభివృద్ధి నీకు మహిమ రావాలని కోరుచున్నావు ప్రభా. ఇదిగో నా మరణం కూడా నీకు మహిమ రావాలని కోరుచున్నావు. ఆ రీతిగా నా జీవితాన్ని ఉంచయ్యా, ఆ రీతిగా నా జీవితాన్ని మలుచయ్యా. నీకు మహిమ తీసుకొచ్చే జీవితం నాకు ప్రసాదించయ్యా. అట్టి కుటుంబంగా నేను మహిమపరిచే కుటుంబంగా నా కుటుంబాన్ని ఉంచయ్యా. నా కుటుంబాన్ని మలుచు ప్రభుని ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. ఎప్పుడు దాని దినాన దేవుడు నూతనమైన కార్యం నీ జీవితంలో జరిగించేలాగా నా ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. మహాఘనత వహించిన యేసయ్యా నీకు స్తోత్రాలు.
నేను మహిమపరిచే జీవితాలు, నేను ఘనపరిచే జీవితాలు, నిన్ను ఆరాధించే జీవితాలు, నిన్ను స్తుతించే జీవితాలు, నిన్ను కొనియాడే జీవితాలు మీరు మాకు ప్రసాదించే దేవుడు అయి ఉన్నావు అయ్యా. నా తండ్రి మీ స్తోత్రాలు. ప్రతి సమస్యను పరిష్కరించే నీ దక్షిణాస్థానం మాకు తోడుగా ఉంచయ్యా. ప్రతి సమస్యను పరిష్కరించే నీ దక్షిణాస్థానం మాకు తోడుగా ఉంచు. మా పక్షాన మీరే ఉండడం నాయన. మా పక్షాన మీ కార్యమును సఫలపరచండి, నూతనపరచండి. నూతనమైన ఆశీర్వాదము మేలుతో నింపి నడిపించండి. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలింపదయచేసి ఫలఫలితమైన స్థితి ఇచ్చి మేలుతో తృప్తిపరిచి నడిపించి మహిమ ప్రతి కుటుంబము, నా తండ్రి కుటుంబంలో ప్రతి బిడ్డ నేను మహిమపరిచే వ్యక్తిగా మారాలి, నేను ఘనపరిచే వ్యక్తిగా మారాలి. ఆ రీతిగా ప్రతి బిడ్డను మార్చి మహిమ తెచ్చుకోరమని సమస్త ఘనత మహిమ ప్రభావం యేసు నామములో దీవించి నడిపించమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. ఆమేన్. వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, కల్వరి ప్రేమలో శాపం